హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని తెలిపిన రేవంత్ రెడ్డి రక్షణ రంగానికి సంబంధించిన ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో ఉండడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్ లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. త్రివిధ దళాలపై యువతకు అవగాహన కల్పించనున్నారు. దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించిన విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్ తో నిత్యం లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారని సీఎం వివరించారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువకుల మీదనే ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మిదాని కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడ నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. సైన్స్ అభివృద్ధిపై విద్యార్థులు అధ్యయనం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇన్నోవేషన్ దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్ర అని అన్నారు. కొత్త ఆవిష్కరణల వైపు విద్యార్థులు దృష్టి సారించాలని రాజ్నాథ్ అన్నారు. I think this is the great occasion for us. Friends, the National Science Day is one such occasion which not only commemorates the achievements of our scientists, but also encourages the younger generations to take up science and innovation for national development. As you may be aware that this year's theme of the National Science Day is empowering Indian youth for global leadership in science and innovation for Viksit Bharat. నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో డిఆర్డిఓ, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్ ప్రదర్శించారు.